నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. మనం ఆంధ్రప్రదేశ్ యొక్క సోషియో ఎకనామిక్ సర్వే 2023-24 గురించి చర్చించుకుంటూ ఉన్నాం. దానిలో భాగంగా అగ్రికల్చరల్ సెక్టర్కి సంబంధించినటువంటి టాపిక్ని డిస్కస్ చేస్తూ ఉన్నాం. గత వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్లో కమతాలు అనేవి ఎలా ఉన్నాయి, కమత పరిమాణాలు అనేవి ఎలా ఉన్నాయి అనేటువంటి అంశాల్ని గత వీడియోలో చూసాం. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో రెయిన్ఫాల్ సినారియో, వర్షపాతం యొక్క పరిస్థితులు అనేవి ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. మనకి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, లేదనుకుంటే దేశానికైనా దేనికైనా మనకి ప్రధానంగా మనకి వర్షపాతం అనేది నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాల వలన సంభవిస్తాయి. ఈ నైరుతి ఋతుపవనాల వలన వాస్తవంగా ఎంత వర్షపాతం నమోదవ్వాలి, ఎంత నార్మల్గా అయితే సాధారణ వర్షపాతం ఎంత నమోదవ్వాలి, వాస్తవంగా ఎంత నమోదైంది, అలాగే ఈశాన్య ఋతుపవనాల వలన సాధారణ వర్షపాతం ఎంత నమోదవ్వాలి, వాస్తవంగా ఎంత నమోదైంది అనేది మనం ఈ రెయిన్ఫాల్ సినారియోలో చూడడం అనేది జరుగుతుంది. చూడండి, 2023-24 సంవత్సరానికి సంబంధించి మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటే నైరుతి ఋతుపవనాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది 477.3 మిల్లీమీటర్ల వర్షపాతాన్ని పొందింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ అనేది నైరుతి ఋతుపవనాల వలన 487.3 మిల్లీమీటర్ల వర్షపాతం అనేది నమోదైంది. కానీ సాధారణంగా ఈ నైరుతి ఋతుపవనాల వలన ఆంధ్రప్రదేశ్లో ఎంత వర్షపాతం నమోదవ్వాలంట? 574.7 మిల్లీమీటర్ల వర్షపాతం అనేది నమోదవ్వాలి. అంటే సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం అనేది నైరుతి ఋతుపవనాల వలన ఆంధ్రప్రదేశ్లో సంభవించింది. ఈ నైరుతి ఋతుపవనాల వలన సంబంధించినటువంటి తక్కువ వర్షపాతం ఎంతంట? 15.2% సాధారణ వర్షపాతం కంటే తక్కువ నమోదవ్వడం అనేది జరిగింది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో తక్కువ వర్షపాతం అనేది -20% నుండి -50% వరకు, 59% వరకు ఎక్కువగా ఏ జిల్లాలో నమోదైందంటే, అంటే నైరుతి ఋతుపవనాల వలన తక్కువ వర్షపాతం అనేది ఏ జిల్లాల్లో లోటు వర్షపాతం అనేది ఏ జిల్లాలో ఎక్కువగా నమోదైందంట? కాకినాడ, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, వెస్ట్ గోదావరి, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, అన్నమయ్య ఈ జిల్లాల్లో సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం అనేది లోటు వర్షపాతం అనేది నమోదైంది. మిగతా 19 జిల్లాల్లో మనకి సాధారణ వర్షపాతం అనేది -19% నుండి +19% మధ్యలో నమోదవడం అనేది జరిగింది. ఈ విధంగా నైరుతి ఋతుపవనాల వలన వర్షపాతం అనేది ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా నమోదవడం అనేది జరిగింది. తర్వాత మనకి ఈశాన్య ఋతుపవనాలు. ఈ ఈశాన్య ఋతుపవనాలు ఈస్ట్ మాన్సూన్ పీరియడ్ అంటాం, నార్త్ ఈస్ట్ మాన్సూన్ పీరియడ్. ఈ ఈశాన్య ఋతుపవనాలు అనేవి 2023-24లో ఈ కాలం ఎంత? అక్టోబర్ టు డిసెంబర్. మనకి నైరుతి ఋతుపవనాలు ఏమో జూన్ టు సెప్టెంబర్ అయితే ఈశాన్య ఋతుపవనాలేమో అక్టోబర్ టు డిసెంబర్. ఈ కాలంలో కూడా మనకి తక్కువ వర్షపాతం 19.1% తక్కువ వర్షపాతం అనేది నమోదయ్యింది. ఆంధ్రప్రదేశ్లో ఈశాన్య ఋతుపవనాల వలన కూడా తక్కువ వర్షపాతం అనేది నమోదయ్యింది. ఈ విధంగా మనకి చూడండి, సాధారణంగా 23-24 ఆర్థిక సంవత్సరంలో ఎంత వర్షపాతం నమోదైందంట? ఈశాన్య ఋతుపవనాల వలన 230.9 మిల్లీమీటర్ల వర్షపాతం అనేది నమోదైంది. కానీ ఈశాన్య ఋతుపవనాల వలన ఆంధ్రప్రదేశ్లో సాధారణ వర్షపాతం ఎంత అంట? 285.3 మిల్లీమీటర్ల వర్షపాతం అనేది నమోదవ్వాలి. కానీ వాస్తవంగా ఎంత నమోదైంది? 230.9 మిల్లీమీటర్ల వర్షపాతం అనేది నమోదైంది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో తక్కువ లోటు వర్షపాతం అనేది ఈశాన్య ఋతుపవనాల వలన నమోదైంది. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం ఎక్కువ వర్షపాతం అనేది నమోదైంది, ఎక్సెస్ రెయిన్ఫాల్ అనేది నమోదైంది. ఎంత? +20% నుంచి అబోవ్. అలాంటి జిల్లాలు ఏమున్నాయంట? అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఈ జిల్లాల్లో
సాధారణ వర్షపాతం కంటే అంటే 285.3 మిల్లీమీటర్ల కంటే ఎక్స్ట్రా వర్షపాతం అనేది నమోదైంది. అలాగే తక్కువ వర్షపాతం అనేది సాధారణ వర్షపాతం కంటే 60% నుంచి 99% తక్కువ వర్షపాతం అనేది ఏ జిల్లాల్లో ఈశాన్య ఋతుపవనాల వల్ల నమోదైంది? శ్రీకాకుళం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్ కడప, అదేవిధంగా ఈ జిల్లాల్లో తక్కువ వర్షపాతం అనేది నమోదైంది. మిగతా జిల్లాల్లో 20% నుండి 59% వరకు తక్కువ వర్షపాతం నమోదైనటువంటి జిల్లాలు ఏమంట? విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, ప్రకాశం, శ్రీ సత్యసాయి, అదేవిధంగా అన్నమయ్య అండ్ చిత్తూరు జిల్లాల్లో సాధారణ వర్షపాతం కంటే 20% నుండి 59% వరకు తక్కువ వర్షపాతం అనేది నమోదైంది. అదేవిధంగా 60% నుంచి 99% వరకు తక్కువ వర్షపాతం నమోదైన జిల్లాలేమో శ్రీకాకుళం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, అదేవిధంగా వైఎస్ఆర్. ఈ 5 జిల్లాల్లో కాకుండా మిగతా జిల్లాల్లో 20% నుండి 59% తక్కువ వర్షపాతం అనేది నమోదవడం అనేది జరిగింది. మిగతా రిమైనింగ్ 12 జిల్లాల్లో కూడా నార్మల్ వర్షపాతం అనేది నమోదైంది. ఈ విధంగా చూసుకున్నట్టుగైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ రెయిన్ఫాల్ సినారీ అనేది ఏ విధంగా ఉందని అనేది మనం చూస్తూ ఉంటే మనకి ఆంధ్రప్రదేశ్లో మనం ఈశాన్య ఋతుపవనాలు, నైరుతి ఋతుపవనాలను వర్షపాతం నమోదవుతుందని చెప్పాం. సో సంవత్సరం పొడవునా మనకి జూన్ నుండి మే వరకు, జూన్ నుండి మే మధ్యలో అంటే జూన్ టు మే ఈ మధ్యకాలంలో సంవత్సరం మొత్తంలో సాధారణ వర్షపాతం ఎంత నమోదవ్వాలి, ఆ వాస్తవంగా ఎంత నమోదైందని మనం చూసుకున్నట్టుగైతే 2023-24 ఆర్థిక సంవత్సరంలో సాధారణ సగటు వర్షపాతం అనేది ఆంధ్రప్రదేశ్లో 802.6 మిల్లీమీటర్లు అనేది నమోదైంది. కానీ ఆంధ్రప్రదేశ్లో సంవత్సరం పొడున సగటు వర్షపాతం అనేది ఎంత నమోదవ్వాలి? 975.3 మిల్లీమీటర్లు అనేది నమోదవ్వాలి. ఆంధ్రప్రదేశ్లో సగటు సాధారణ వర్షపాతం సంవత్సరం పొడవునా ఎంత అంటే 975.3 మిల్లీమీటర్లు అయితే, కానీ 23-24 ఆర్థిక సంవత్సరంలో 802.6 మిల్లీమీటర్లు అనేది నమోదయ్యింది. అంటే మనకి 17.7% అనేది తక్కువ వర్షపాతం అనేది నమోదైంది. సాధారణ వర్షపాతం అనేది ఓవరాల్గా సంవత్సరం మొత్తం మీద ఈశాన్య ఋతుపవనాలు, నైరుతి ఋతుపవనాలు రెండింటినీ కలుపుకొని చూసినా 17.7% తక్కువ అనేది నమోదవడం అనేది జరిగింది. మనకి సాధారణ నార్మల్ రెయిన్ఫాల్ అనేది -19% నుండి +19% మధ్యలో మనకి సాధారణ వర్షపాతం నమోదైన జిల్లాలు కానీ మనం చూసుకున్నట్టుగైతే విజయనగరం, పార్వతీపురం, అదేవిధంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లా, ఈస్ట్ గోదావరి జిల్లా, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ కృష్ణా, అదేవిధంగా గుంటూరు, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, తిరుపతి ఈ జిల్లాల్లో మనకి కొంత అంటే డెఫిసిట్, కొన్ని జిల్లాల్లో డెఫిసిట్ రెయిన్ఫాల్, కొన్ని జిల్లాల్లో నార్మల్గానే. అదేవిధంగా 20% నుండి 59% ఈ జిల్లాల్లో అంటే తక్కువ వర్షపాతం అనేది మిగతా 13 జిల్లాల్లో నమోదైంది. ఈ చెప్పినటువంటి ఈ జిల్లాల్లో మనకి -19% నుండి +19% మధ్యలో నమోదైతే, మిగతా 13 జిల్లాల్లో -20% నుండి -59% వరకు లోటు అనేది నమోదవడం అనేది జరిగింది. ఈ విధంగా మనకి వీటికి సంబంధించినటువంటి టేబుల్స్ అండ్ ఎగ్జరీస్ అనేవి మనకి ఇందులో ఇవ్వడం అనేది జరిగింది. లాస్ట్లో ఇచ్చాడు, సో అవి మీరు ఒకసారి చూసుకోండి. సో ఈ టేబుల్ అనేది మనం చూసుకున్నట్టుగైతే ఇది మనం పైన ఏదైతే చదువుకున్నా అదే మనకి, కానీ అనవసరంగా మనం టైం వేస్ట్ చేసుకోవడం కూడా వేస్ట్. ఇది మనం మీకు ఒప్పుకుంటే చూడండి, లేకపోతే లేదు. నెక్స్ట్ చూడండి, ఈ టేబుల్లో కూడా అదే అంశం మనం ఏదైతే చెప్పుకున్నా అదే అంశాన్ని ఈ టేబుల్లో ఇచ్చాడు. కానీ అక్కడికంటే ఇక్కడ మనం చూడడానికి కొద్దిగా ఈజీగా ఉంది కాబట్టి దీన్ని ఒకసారి మనం చెప్పుకోము. చూడండి, సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటే నైరుతి ఋతుపవనాలు మనం చెప్తాం కదా, దిక్కుల ప్రకారమే మనం చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి నైరుతి ఋతుపవనాలు సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటాం. ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ నైరుతి ఋతుపవనాల వలన ఆంధ్రప్రదేశ్లో 2022-23 ఆర్థిక సంవత్సరంలో సాధారణంగా ఆంధ్రప్రదేశ్లో
సౌత్ వెస్ట్ నైరుతి ఋతుపవనాల వలన ఎంత వర్షపాతం నమోదవ్వాలంటే 574.7 మిల్లీమీటర్లు నమోదవ్వాలి. కానీ 22-23 సంవత్సరంలో 583.2 మిల్లీమీటర్లు అనేది నమోదైంది. ఎంత అంటే సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షపాతం అనేది నమోదైంది. ఎంత 1.5% ఎక్కువ నమోదవడం అనేది జరిగింది. ఏ ఋతుపవనాలు? సౌత్ వెస్ట్ మాన్సూన్, నైరుతి ఋతుపవనాలు. అదేవిధంగా ఈ నైరుతి ఋతుపవనాల వలన 2023-24 ఆర్థిక సంవత్సరంలో సాధారణంగా ఇది 574.7 మిల్లీమీటర్లు నమోదవ్వాలంటే 487.3 మిల్లీమీటర్లు మాత్రం నమోదైంది. అంటే ఎంత తక్కువ? 15.2% తక్కువ వర్షపాతం అనేది ఈ నైరుతి ఋతుపవనాలను ఆంధ్రప్రదేశ్లో నమోదైంది. నెక్స్ట్ ఇది నార్త్ ఈస్ట్ మాన్సూన్, ఈశాన్య ఋతుపవనాలు. ఈ ఈశాన్య ఋతుపవనాల వలన సాధారణంగా ఆంధ్రప్రదేశ్లో ఎంత వర్షపాతం నమోదవ్వాలి? 285.3 మిల్లీమీటర్లు నమోదవ్వాలంటే 22-23 ఆర్థిక సంవత్సరంలో 22-23 ఆర్థిక సంవత్సరంలో 310.5 మిల్లీమీటర్లు అనేది నమోదైంది. అంటే సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ నమోదవడం అనేది జరిగింది. చూడండి, 8.8% ఎక్కువ వర్షపాతం అనేది నమోదైంది. అదేవిధంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో మనకి ఈశాన్య ఋతుపవనాల వలన సాధారణ వర్షపాతం 285.3 మిల్లీమీటర్లు అయితే 230.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే సాధారణ వర్షపాతం కంటే తక్కువ నమోదవడం అనేది జరిగింది. అది ఎంత శాతం? 19.1% తక్కువ వర్షపాతం అనేది ఈశాన్య ఋతుపవనాలను ఆంధ్రప్రదేశ్లో నమోదైంది. టోటల్గా మనకి జూన్ నుండి మే మధ్యలో సంవత్సరం పొడుగున ఈశాన్య ఋతుపవనాలు, నైరుతి ఋతుపవనాల వలన ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎంత వర్షపాతం నమోదైంది? సాధారణంగా ఆంధ్రప్రదేశ్లో సాధారణ సగటు వర్షపాతం ఎంత? 975.3 మిల్లీమీటర్లు అయితే 22-23 ఆర్థిక సంవత్సరంలో 1060.6 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. అంటే సాధారణ వర్షపాతం కంటే 8.7% ఎక్కువ వర్షపాతం అనేది నమోదయ్యింది. 8.7% ఎక్కువ వర్షపాతం సాధారణ వర్షపాతం కంటే ఆంధ్రప్రదేశ్లో నమోదైంది. అదే 23-24 ఆర్థిక సంవత్సరానికి వచ్చేటప్పటికి సాధారణ వర్షపాతం 975.3 మిల్లీమీటర్లు అయితే 802.6 మిల్లీమీటర్లు మాత్రమే వర్షపాతం అనేది నమోదైంది. అంటే సాధారణ వర్షపాతం కంటే 17.7% తక్కువ వర్షపాతం అనేది నమోదయ్యింది. అంటే 23-24 ఆర్థిక సంవత్సరంలో చూసుకున్నట్టుగైతే ఏ విధంగా చూసుకున్నా 23-24 ఆర్థిక సంవత్సరంలో మనకి అన్ని రకాలుగానే వర్షపాతం అనేది తక్కువగానే నమోదయ్యింది. సాధారణ వర్షపాతం కంటే తక్కువగా నమోదైంది. అదే 22-23 చూసుకున్నట్టుగైతే అన్ని వర్షపాతాలు కూడా మనకి నైరుతి ఋతుపవనాల వలన వచ్చేటటువంటి వర్షపాతం, అదేవిధంగా ఈశాన్య ఋతుపవనాల వచ్చేటటువంటి వర్షపాతం, సంవత్సరం పొడవునా వచ్చినటువంటి ఈ సాధారణ వర్షపాతాలన్నీ కూడా మనకి సాధారణ వర్షపాతం కంటే ఎక్కువగా నమోదవడం అనేది జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రెయిన్ఫాల్ సెనారియో అనేది మనం చెప్పుకున్నాం. వీటికి సంబంధించిన ఎనర్జీస్ కూడా వెనక వైపు ఉంటాయి, లాస్ట్లో ఉన్నాయి. అవి మీరు ఒకసారి చూసుకోండి. ఇది చెప్పాను కాబట్టి అది మీకు ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ట్రెండ్స్ ఇన్ ఏరియా అండ్ ప్రొడక్షన్ అండర్ ఫుడ్ గ్రెయిన్స్ అండ్ ప్యాడీ అనేటువంటి అంశాన్ని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.